జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సందర్శించడం జరిగింది. ఎవరు అడుగు పెడతారో చూద్దాం, మేము వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. మరి ఇక్కడ పరిస్థితులు ఏంటి, నిజంగా అక్కడ అంతగా ఏం జరుగుతుంది, ఎందుకు దీన్ని వైసీపీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తుంది, ఓవరాల్ గా అసలు ఈ జువ్వల దిన్నెలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, అసలు ఏది నిజం ఏది అబద్ధం, అసలు వాస్తవాలు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అడిగినటువంటి జువ్వల దిన్నె ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూ. దీని ఇష్యూ ఏంటి అంటే, యాక్చువల్ గా జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ఇది. అంటే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల బోట్లు ఏ సమయంలోనైనా, ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, సముద్రంలోకి వెళ్ళటం, సముద్రంలో నుంచి బయటికి రావటం, ఇది చాలా సాహసోపేతమైనటువంటి చర్య మత్స్యకారులకి. అది సముద్రం ఆటుపోట్లని బేస్ చేసుకుని వాళ్ళు సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. సో పౌర్ణమి టైంలో అలలు ఒక స్థాయిలో ఉంటే, అమావాస్య టైంలో ఒక స్థాయిలో ఉంటాయి. ఆ ఆటుపోట్లని బేస్ చేసుకుని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళటం కానీ రావటం కానీ జరుగుతూ ఉంటది. సో అలా కాకుండా ఎనీ టైం వాళ్ళు ఎప్పుడైనా సరే సముద్రంలోకి వెళ్ళగలిగే విధంగా వారు వేటాడి చేపలు పట్టుకుని మరలా తిరిగి బయటకు వచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండేటందుకు గాను ఈ హార్బర్ లో తెచ్చినటువంటి వాటిని జట్టీల్లో స్టోరింగ్ కానీ పడవలు నిలుపుకుంటానికి కానీ అన్ని రకాలుగా అన్నిటికీ అనుకూలంగా హార్బర్ అనేది నిర్మించడం జరిగింది. అయితే ఈ హార్బర్ కోసం ఏర్పాటు చేసినటువంటి భూముల్లో కొంత భూమిని మహారాష్ట్రకు చెందినటువంటి సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇస్తాము అనేది ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. వీళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు ఈ సాగర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది ఏంటి అంటే, ఇది వచ్చేటప్పటికి ఒక డిఫెన్స్ సంబంధించినటువంటి పరికరాలు తయారు చేస్తుంది. అది ఏ డిఫెన్స్ పరికరాలు తయారు చేస్తుంది అంటే, మనకి డ్రోన్లు ఉంటాయి కదా, ఇక్కడ అన్మాన్డ్ వెహికల్స్ అంటాము. అన్మాన్డ్ వెహికల్స్ ఇవి ఏంటి, ఇక్కడ మనకి గాల్లో తిరిగేటువంటి డ్రోన్. ఇవి కాకుండా సముద్రం మీద తిరిగేటువంటి డ్రోన్లు, అలాగే సముద్రం అడుగున అన్మాన్డ్ వెహికల్స్, అన్మాన్డ్ షిప్స్. షిప్ అంటే మళ్ళీ మీరు భారీగా పెద్దగా అనుకోకండి, చిన్న మోటార్ బోట్ లాంటిది, మనుషులు లేకుండా నడవగలిగేటువంటి ఒక డిఫెన్స్ పరికరం. ఇది సీ డ్రోన్స్ అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే. సముద్రం మీద గస్తీ కాయటానికి వీటిని వాడతారు. అన్మాన్డ్ సబ్మెరైన్స్. సబ్మెరైన్ అంటే మళ్ళీ మీరు పెద్ద సబ్మెరైన్ అనుకున్నారు, చిన్నది. సముద్రం అడుగున వెళ్ళేది ఏదైనా సబ్మెరైనే. సో కాబట్టి నీళ్ల అడుగున వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వాటిని గమనించి భూమి మీదకి సంకేతాలు అందిస్తుంటాయి అన్నమాట. ఇవి అన్మాన్డ్ వెహికల్స్. మనుషులు అవసరం లేదు, మనుషులు వీటిలో ట్రావెల్ చేయరు, ఆటోమేటిక్ సిస్టమ్స్ ఇవన్నీ. ఇలాంటి వాటిని తయారు చేసే కంపెనీ ఇది, డిఫెన్స్ రంగానికి అందిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఇక్కడ భూములు ఇస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటి అంటే, దీనివల్ల భారీగా ఉద్యోగాలు వస్తాయి, స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా ఉపయోగపడుతుంది అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. కానీ ప్రతిపక్షం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇది మత్స్యకారులకు ఇబ్బంది అవుతుంది, మీరు కొంత భూమే ఇస్తామంటున్నారు, బానే ఉంది, ఇనీషియల్ గా అంతా బానే నడుస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు అందరూ సముద్రంలోకి వెళ్ళటానికి ఉపయోగించాల్సినటువంటి వే ఒకటే, దారి ఒకటి. చిన్నగా ఏమవుతుంది, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించినటువంటి పరికరాలను తయారు చేస్తున్నాము, సో హైలీ సెక్యూర్డ్ ఏరియా ఇది, రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇది, ఇక్కడికి ఎవరంటే వాళ్ళు రావటానికి లేదు, మీరు రాకూడదు అని చెప్పి మత్స్యకారులకి రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. చిన్నగా ఆ వే మొత్తాన్ని సాగర్ డిఫెన్స్ సిస్టమ్ అనే ప్రైవేట్ కంపెనీనే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న డిఫెన్స్ పరికరాలు. సో అక్కడికి జనరల్ గా ఒక ఎయిర్పోర్ట్ లేదా ఒక ఎయిర్ ఫోర్స్ క్యాంప్ గానీ, లేదా ఒక మిలిటరీ క్యాంప్ గానీ మీరు గమనిస్తే, హైదరాబాద్ లో మనకి చాలా ఏరియాస్ ఉన్నాయి. తాడ్బండ్, సైనిక్పురి ఏరియాస్, ఇవన్నీ కంటోన్మెంట్ ఏరియాస్ చూసుకుంటే, ఆ ఏరియాలో సాధారణమైన ప్రజలకి ఒక టైం నుంచి ఒక టైం వరకే ఎంట్రీ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం మొత్తం తిరిగేయటానికి ఉండదు, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఇవన్నీ. సో అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళు చిన్నగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటే, ఈ మత్స్యకారులు మరలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి, వీళ్ళకి ఫ్రీనెస్ పోతుంది. ఇప్పటి వరకు పేరుకి దాన్ని జాతికి అంకితం చేశారు, మోదీ చేత ఓపెన్ చేయించారు, కానీ ఇంతవరకు అది పూర్తి స్థాయిలో మత్స్యకారులకి హ్యాండ్ ఓవర్ చేయాలి, అందుబాటులోకి హార్బర్ అనేది. అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిచ్చి మత్స్యకారులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు అనేది ప్రతిపక్షం చెప్తున్నటువంటి అంశం. దీంట్లో ఇద్దరి వైపు వాదనలు కరెక్టే. ఒక కంపెనీ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఉన్న వాళ్ళు బాగుపడతారనేది ప్రభుత్వ ఉద్దేశం.
అది వాస్తవమే, మంచి ఉద్దేశమే. కానీ ఆ కంపెనీ వల్ల భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశం ఉంది అని మత్స్యకారులు భయపడటం కూడా నిజమే. అవకాశం ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక బ్రిడ్జ్ కడతంటేనే ప్రభుత్వం దరిదాపుల్లోకి ఎవరిని వెళ్ళలేవు, రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట. మరి అలాంటిది మరిది ఈ ఇంత పెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ ఇక్కడ తయారు చేసినప్పుడు ఎట్లా రాణిస్తారు కదా. సో ఇది కూడా ఇబ్బంది పడేటువంటి అంశమే. అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. కావాలంటే ఆ సాగర్ డిఫెన్స్ సిస్టమ్ కి ఆ దగ్గరలో స్థలాలు ఇచ్చి మరొక ఎంట్రీ పాయింట్ ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి మత్స్యకారులకి సంబంధం లేకుండా ఎవరివే వాళ్ళకి అరేంజ్ చేయాలి. ఇలాంటివి ఏమన్నా చేస్తే ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మత్స్యకారులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు మత్స్యకారులకు ఏర్పాట్లు చేసి వారిని నమ్మించగలిగితే బాగుంటది. నమ్మించడం అంటే కన్విన్స్ చేయమని కాదు ఇక్కడ నా ఉద్దేశం. వీళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఇద్దరికి ఎవరికారికి స్వతంత్రమైన హక్కులు వాళ్ళకి వీళ్ళకి డిపెండెన్సీ లేకుండా క్రియేట్ చేసిస్తే బానే ఉంటుంది. ఏ ఇష్యూ అయితే ఉంటుంది.